బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. విప్లవాత్మక లా అవేర్నెస్ వీడియో సిరీస్ చట్టపరమైన అక్షరాస్యత అన్వేషణకు నాంది పలికింది. ఈ వీడియోలో ఐపీసీ 1860లోని సెక్షన్ 39 గురించిన వివరాల్లోకి వెళ్దాం. వీక్షకులను చట్టంలోని చిక్కులను విడదీయడంలో మాతో చేరమని ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 39 ఒకరి చర్యలు లేదా లోపాల ద్వారా స్వచ్ఛందంగా ప్రభావం చూపుతుంది అనే భావనపై వెలుగునిస్తుంది. నిర్దిష్ట పర్యవసానానికి దారితీసే వ్యక్తి యొక్క స్వచ్ఛంద చర్యలు లేదా లోపాల ఆధారంగా నేరాన్ని నిర్ణయించడంలో ఈ నిబంధన కీలక పాత్ర పోషిస్తుంది. ఐపీసీ సెక్షన్ 39 ఇలా పేర్కొంది: స్వచ్ఛందంగా ఒక వ్యక్తి దానిని కలిగించడానికి ఉద్దేశించిన పద్ధతిలో లేదా ఆ మార్గాలను ఉపయోగించే సమయంలో అతను దానిని కలిగించే అవకాశం ఉందని విశ్వసించడానికి కారణం తెలిసిన లేదా కలిగి ఉన్న దాని ద్వారా అతను దానిని కలిగించినప్పుడు స్వచ్ఛందంగా ప్రభావాన్ని కలిగి ఉంటాడని చెప్పబడింది. అది వివరణాత్మక వివరణ. 1. సంకల్పం యొక్క సారాంశం. సెక్షన్ 39 స్వచ్ఛందంగా అనే భావనను నిర్వచించడానికి ప్రయత్నిస్తుంది. ఇది పీసీ యొక్క అనేక నిబంధనలలో లంచ్పిన్ను ఏర్పరుస్తుంది. దాని ప్రధాన భాగంలో ఈ విభాగం 2 ప్రాథమిక దృశ్యాలను వివరిస్తుంది. దీని కింద ఒక వ్యక్తి యొక్క చర్య లేదా విస్మయాన్ని స్వచ్ఛందంగా పరిగణించవచ్చు. 1. ప్రభావం వారి ఉద్దేశం యొక్క ప్రత్యక్ష ఫలితం మరియు 2. వారి చర్యలను వారికి తెలిసిన లేదా నమ్మడానికి కారణం ఉన్న చోట లేదా లోపాలు నిర్దిష్ట ప్రభావానికి దారితీసే అవకాశం ఉంది. 2. ఉద్దేశం వర్సెస్ జ్ఞానం. ఐపీసీ సెక్షన్ 39 ద్వారా ప్రత్యక్ష ఉద్దేశం మరియు జ్ఞానం మధ్య సూక్ష్మమైన వ్యత్యాసాన్ని ఏర్పాటు చేస్తుంది. మొదటిది ఒక నిర్దిష్ట ఫలితాన్ని కలిగించే స్పృహతో కూడిన లక్ష్యానికి సంబంధించినది అయితే, రెండోది ఒకరి చర్యల యొక్క సంభావ్య ప్రభావాల గురించి అవగాహనకు సంబంధించినది, ఆ ప్రభావాలు ప్రాథమిక ఉద్దేశ్యం కానప్పటికీని. 3. బాధ్యత పరిధిని విస్తరించడం. ఉద్దేశ్యం మరియు విజ్ఞానం రెండింటినీ స్వచ్ఛందంగా నిర్వచనంలో చేర్చడం ద్వారా సెక్షన్ 39 నేర బాధ్యత పరిధిని విస్తృతం చేస్తుంది. వ్యక్తులు తమ ఉద్దేశపూర్వక చర్యల యొక్క ప్రత్యక్ష పర్యవసానాలకు మాత్రమే కాకుండా సంభావ్యంగా వారు సహేతుకంగా ఊహించిన ఫలితాలకు కూడా జవాబుదారీగా ఉండాలనే సూత్రాన్ని ఇది నొక్కి చెబుతుంది. 4. నేర విశ్లేషణలో ఆచరణాత్మక చిక్కులు. రద్దీగా ఉండే ప్రదేశానికి సమీపంలో ఉన్న తేనెటీగపై ఒక వ్యక్తి రాయి విసిరే పరిస్థితిని పరిగణించండి. వారు ఎవరికీ హాని తలపెట్టనప్పటికీ ప్రజలు రెచ్చిపోయిన తేనెటీగలు కుట్టినట్లయితే వారి చర్య అటువంటి ఫలితానికి కారణమవుతుందని వారు విశ్వసించడానికి కారణం ఉన్నందున వ్యక్తి యొక్క చర్య స్వచ్ఛందంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 39 అటువంటి పరిస్థితులను విశ్లేషించడానికి చట్టపరమైన ఆధారాన్ని అందిస్తుంది. 5. చట్టపరమైన ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం. చట్టపరమైన చర్యలలో ఒక చర్య స్వచ్ఛందంగా జరిగిందో లేదో అర్థం చేసుకోవడం నేరాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది. సెక్షన్ 39 ఉద్దేశ్యం మరియు జ్ఞానం యొక్క స్పష్టమైన సరిహద్దులతో ఈ నిర్ణయానికి ఖచ్చితత్వాన్ని జోడించడంలో సహాయం చేస్తుంది. న్యాయం ఖచ్చితత్వంతో జరుగుతుందని నిర్ధారిస్తుంది. 6. అనేక నేరాలకు ఆధారం. సెక్షన్ 39లో విశదీకరించబడిన స్వచ్ఛందంగా యొక్క నిర్వచనంలోని అనేక నేరాలకు పునాది అవుతుంది. హింసాత్మక చర్యలు, నిర్లక్ష్యం, అల్లర్లు లేదా మరేదైనా నేరం కావచ్చు. ఆ చర్య స్వచ్ఛందంగా జరిగిందో లేదో అర్థం చేసుకోవడం నేరాన్ని వర్గీకరించడం మరియు విచారించడంలో కీలకమైనది. 7. నైతిక జవాబుదారీతనం ప్రతిబింబించడం. దాని చట్టపరమైన చిక్కులకు అతీతంగా సెక్షన్ 39 కూడా నైతిక జవాబుదారీతనం యొక్క సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తులు తమ చర్యల యొక్క ఊహించదగిన పరిణామాలకు నైతికంగా మరియు చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నారని ఇది నిర్ధారిస్తుంది. అవగాహన బాధ్యతను తెస్తుందని నొక్కి చెబుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 39
స్వచ్ఛందంగా ఏమిటనే దానిపై దాని వివరణాత్మక వివరణతో కోడ్ యొక్క విస్తృత చట్టపరమైన ల్యాండ్స్కేప్లో ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తుంది. ఉద్దేశ్యం మరియు జ్ఞానాన్ని సంకల్పం యొక్క ఫాబ్రిక్లో కలపడం ద్వారా వ్యక్తులు వారి ప్రత్యక్ష ఉద్దేశాలకు మాత్రమే కాకుండా వారి చర్యల యొక్క ఊహించదగిన పరిణామాలకు కూడా జవాబుదారీగా ఉంటారని నిర్ధారిస్తుంది. ఈ విభాగం సూక్ష్మ న్యాయం పట్ల ఐపీసీ యొక్క నిబద్ధతకు నిదర్శనం. మానవ ప్రవర్తన యొక్క ప్రతి అంశం ఉద్దేశపూర్వకంగా లేదా కేవలం జ్ఞానంతో కూడినది అయినా చట్టం యొక్క అప్రమత్తమైన దృష్టిలో పరిశీలించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 39 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ సమాజంలో చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలు రెండింటినీ సమర్థించడంలో దాని లోతు, ఖచ్చితత్వం మరియు అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला की शुरुआत कानूनी साक्षरता खोज की शुरुआत का प्रतीक है. हम प्रत्येक वीडियो को इस वाक्यांश के साथ केप करते हैं. आइए आईपीसी 1860 धारा 39 को देखें, जो दर्शकों को कानून की जटिलताओं को समझने में हमारे साथ जुड़ने के लिए प्रेरित करता है. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 39 किसी के कार्यों या चूक के माध्यम से स्वेच्छा से प्रभाव पैदा करने की अवधारणा पर प्रकाश डालती है. यह प्रावधान किसी व्यक्ति के स्वैच्छिक कृत्यों या चूक के आधार पर दोषिता का निर्धारण करने में महत्वपूर्ण भूमिका निभाता है, जिसके परिणामस्वरूप एक विशिष्ट परिणाम होता है. आईपीसी की धारा 39 में कहा गया है, स्वेच्छा से. ऐसा कहा जाता है कि कोई व्यक्ति स्वेच्छा से कोई प्रभाव कारित करता है जब वह ऐसा उन तरीकों से कारित करता है जिनके द्वारा वह ऐसा कारित करने का इरादा रखता है, या उन साधनों से कारित करता है जिनके उपयोग के समय वह जानता था या उसके पास यह विश्वास करने का कारण था कि ऐसा कारित करने की संभावना है. यह विस्तृत विवरण. एक इच्छा का सार. धारा 39 स्वेच्छा से की अवधारणा को परिभाषित करने का प्रयास करती है, जो आईपीसी के कई प्रावधानों में एक महत्वपूर्ण कड़ी है. इसके मूल में यह खंड 2 प्राथमिक परिदृश्यों को चित्रित करता है, जिसके तहत किसी व्यक्ति के कार्य या चूक को स्वैच्छिक माना जा सकता है. 1. जहां प्रभाव उनके इरादे का प्रत्यक्ष परिणाम है, और 2. जहां वे जानते थे या उनके कार्यों पर विश्वास करने का कारण था या चूक से एक विशिष्ट प्रभाव उत्पन्न होने की संभावना थी. 2. इरादा बनाम ज्ञान. आईपीसी धारा 39 के माध्यम से प्रत्यक्ष इरादे और ज्ञान के बीच एक सूक्ष्म अंतर स्थापित करता है. जबकि पहला एक विशिष्ट परिणाम उत्पन्न करने के सचेत उद्देश्य से संबंधित है, बाद वाला किसी के कार्यों के संभावित प्रभावों के बारे में जागरूकता से संबंधित है, भले ही वे प्रभाव प्राथमिक इरादे न हों. 3. दायित्व का दायरा बढ़ाना. इरादे और ज्ञान दोनों को स्वेच्छा से की परिभाषा में एकीकृत करके धारा 39 आपराधिक दायित्व के दायरे को विस्तृत करती है. यह इस सिद्धांत को रेखांकित करता है कि व्यक्तियों को न केवल उनके जानबूझकर किए गए कार्यों के प्रत्यक्ष परिणामों के लिए जिम्मेदार ठहराया जा सकता है, बल्कि उन परिणामों के लिए भी जिम्मेदार ठहराया जा सकता है जिनका उन्होंने संभावित रूप से अनुमान लगाया था. 4. अपराध विश्लेषण में व्यावहारिक निहितार्थ. ऐसी स्थिति पर विचार करें जिसमें एक व्यक्ति भीड़भाड़ वाली जगह के पास मधुमक्खी के छत्ते पर पत्थर फेंकता है. भले ही उनका इरादा किसी को नुकसान पहुंचाने का नहीं था, अगर लोगों को उत्तेजित मधुमक्खियों ने काट लिया है तो व्यक्ति के कार्य को स्वैच्छिक माना जा सकता है, क्योंकि उनके पास यह विश्वास करने का कारण था कि उनके कार्य के कारण ऐसा परिणाम हो सकता है.
धारा 39 ऐसी स्थितियों का विश्लेषण करने के लिए कानूनी आधार प्रदान करती है। 5. कानूनी परिशुद्धता बढ़ाना। कानूनी कार्यवाही में यह समझना कि क्या कोई कार्य स्वेच्छा से किया गया था, दोषी होने का पता लगाने के लिए सर्वोपरि है। धारा 39 इरादे और ज्ञान के स्पष्ट सीमांकन के साथ इस निर्धारण में सटीकता जोड़ने में सहायता करती है। यह सुनिश्चित करती है कि न्याय सटीकता के साथ दिया जाता है। 6. अनेक अपराधों को रेखांकित करना। धारा 39 में स्पष्ट की गई स्वेच्छा से की परिभाषा आईपीसी के भीतर कई अपराधों के लिए मूलभूत बन जाती है। चाहे वह हिंसा का कार्य हो, लापरवाही हो, शरारत हो या कोई अन्य अपराध हो, यह समझना कि क्या कार्य स्वेच्छा से किया गया था, अपराध को वर्गीकृत करने और मुकदमा चलाने में महत्वपूर्ण है। 7. नैतिक जवाबदेही को प्रतिबिंबित करना। अपने कानूनी निहितार्थों से परे धारा 39 नैतिक जवाबदेही के सामाजिक मूल्यों को भी प्रतिबिंबित करती है। यह स्थापित करता है कि व्यक्ति नैतिक और कानूनी रूप से अपने कार्यों के संभावित परिणामों से बंधे हैं, इस बात पर जोर देते हुए कि जागरूकता जिम्मेदारी लाती है। निष्कर्ष। आईपीसी की धारा 39 स्वेच्छा से क्या है, इसकी विस्तृत व्याख्या के साथ संहिता के व्यापक कानूनी परिदृश्य में एक अपरिहार्य भूमिका निभाती है। इरादे और ज्ञान को इच्छा शक्ति के ताने बाने में पिरोकर यह सुनिश्चित करता है कि व्यक्तियों को न केवल उनके प्रत्यक्ष इरादों के लिए बल्कि उनके कार्यों के संभावित परिणामों के लिए भी जिम्मेदार ठहराया जाता है। यह धारा आईपीसी की सूक्ष्म न्याय के प्रति प्रतिबद्धता का एक प्रमाण है, जो यह सुनिश्चित करती है कि मानव व्यवहार के हर पहलू, चाहे वह जानबूझकर हो या केवल जानकार हो, कानून की सतर्क आंखों के तहत जांच की जाती है। धारा 39 जैसे प्रावधानों के माध्यम से आईपीसी समाज में कानूनी और नैतिक मानकों दोनों को बनाए रखने के लिए अपनी गहराई, सटीकता और अटूट समर्पण को प्रदर्शित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The debut of our Law Awareness video series marks the start of a legal literacy quest. We cap each video with the phrase, "Let's go through IPC 1860, Section 39," prompting viewers to join us in dissecting the intricacies of the law. Section 39 of the Indian Penal Code, 1860, IPC 1860, throws light on the concept of voluntarily causing an effect by way of one's actions or omissions. This provision plays a crucial role in determining culpability based on an individual's voluntary acts or omissions that result in a specific consequence. IPC Section 39 states, voluntarily. A person is said to cause an effect voluntarily when he causes it by means whereby he intended to cause it, or by means which, at the time of employing those means, he knew or had reason to believe to be likely to cause it. Elaborated description. 1. The essence of volition. Section 39 endeavors to define the concept of voluntarily, which forms a linchpin in many provisions of the IPC. At its core, this section delineates two primary scenarios under which an individual's act or omission can be deemed as voluntary. 1. Where the effect is a direct result of their intention, and 2. Where they knew or had reason to believe that their actions or omissions were likely to lead to a specific effect. 2. Intention versus knowledge. The IPC, through Section 39, establishes a nuanced distinction between direct intention and knowledge. While the former pertains to a conscious objective to cause a specific outcome, the latter relates to an awareness of the probable effects of one's actions,
even if those effects weren't the primary intent. 3. Amplifying the scope of liability. By integrating both intention and knowledge into the definition of voluntarily, Section 39 broadens the scope of criminal liability. It underscores the principle that individuals can be held accountable not only for the direct consequences of their intentional actions but also for outcomes they reasonably foresaw as probable. 4. Practical implications in crime analysis. Consider a situation wherein an individual throws a stone at a beehive near a crowded place. Even if they didn't intend to harm anyone, if people get stung by agitated bees, the individual's act can be deemed voluntary as they had reason to believe their action might cause such an outcome. Section 39 provides the legal grounding for analyzing such situations. 5. Enhancing legal precision. In legal proceedings, understanding whether an act was done voluntarily is paramount to ascertaining culpability. Section 39, with its clear demarcation of intention and knowledge, aids in adding precision to this determination, ensuring that justice is meted out with accuracy. 6. Underpinning numerous offences. The definition of voluntarily as elucidated in Section 39 becomes foundational for several offences within the IPC. Be it acts of violence, negligence, mischief, or any other crime, understanding if the act was done voluntarily is pivotal in classifying and prosecuting the offense. 7. Reflecting moral accountability. Beyond its legal implications, Section 39 also mirrors societal values of moral accountability. It establishes that individuals are morally and legally bound by the foreseeable consequences of their actions, emphasizing that awareness brings responsibility. Conclusion. Section 39 of the IPC, with its detailed exposition on what constitutes voluntarily, plays an indispensable role in the broader legal landscape of the code. By interweaving intention and knowledge into the fabric of volition, it ensures that individuals are held accountable not just for their direct intentions but also for the foreseeable repercussions of their actions. This section is a testament to the IPC's commitment to nuanced justice, ensuring that every facet of human behavior, be it intentional or merely knowledgeable, is scrutinized under the vigilant eyes of the law. Through provisions like Section 39, the IPC showcases its depth, precision, and unwavering dedication to upholding both legal and moral standards in society. If we are responsible, the future will be good for the future generations.